హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ వచ్చేసి చాప్టర్ 6 అండి, భారతదేశము నేలలు. సో క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్ళినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో లాటరైట్ నేల ఏర్పడడానికి ప్రధానంగా కారణం ఏమిటి? అయితే ఇక్కడ నేలలో కనుక చూసినట్లయితే లాటరైట్ నేల అండి. అయితే లాటరైట్ నేల ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కరిగించడం. అయితే లాటరైట్ నేల ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే కరిగించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లోమి నేలల్లోని భాగాలను గుర్తించండి. ఏ నేలలండి? లోమి నేలల్లోని భాగాలను గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2 మరియు 5. అయితే ఇక్కడ 2 మరియు 5 అంటే బంకమట్టి నేల మరియు ఇసుక నేల. అయితే లోమి నేలల్లో ఉన్నటువంటి భాగాలు ఏంటి అంటే ఇక్కడ బంకమట్టి నేల మరియు ఇసుక నేల. లోమి నేలలో ఉన్నటువంటి భాగాలు బంకమట్టి నేల మరియు ఇసుక నేల. నెక్స్ట్, ఏది ఉష్ణమండల రకానికి చెందిన నేల కాదు? ఏంటండి ఉష్ణమండల రకానికి చెందినటువంటి నేల కానిది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, గోధుమ నేల. ఈ గోధుమ నేల కనుక చూసినట్లయితే ఇది ఉష్ణమండల రకానికి చెందినటువంటి నేల కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఏంటంటే ఆప్షన్ బిలో ఏంటంటే 3, 1, 2, 4, 5. అయితే ఏ వచ్చేసి 3 అండి, చెర్నో జేమ్స్. ఏ వచ్చేసి 3, చెర్నో జేమ్స్. ఇవి ప్రపంచంలోనే అత్యంత ధనిక నేలలు. నెక్స్ట్ బి వచ్చేసి 1, నల్ల నేల అంటే ఇది కాల్షియం కార్బోనేట్ సమృద్ధిగా ఉంటుంది. అయితే నల్ల నేలలో కనుక చూసినట్లయితే కాల్షియం కార్బోనేట్ అనేది సమృద్ధిగా ఉంటుంది. నెక్స్ట్ లాటరైట్, ఇది 2, అల్యూమినియం సమ్మేళనం కలిగి ఉంటుంది. దేనిలో అండి? లాటరైట్ నేలల్లో కనుక చూసినట్లయితే అల్యూమినియం సమ్మేళనము కలిగి ఉంటుంది. నెక్స్ట్ టెర్రా రోసా, డి. ఇది టెర్రా రోసా అన్నది ఇది 4 అండి, సున్నపు రాయితో ఏర్పడింది. ఏంటండి అది? టెర్రా రోసా అన్నది సున్నపు రాయితో ఏర్పడింది. నెక్స్ట్ ఒండ్రు నేల, ఇది మట్టి, ఇసుక మరియు సిల్ట్ మిశ్రమము. ఏంటండి? ఒండ్రు నేల అనేది ఇది మట్టి, ఇసుక మరియు సిల్ట్ల మిశ్రమం. అయితే ఇక్కడ మళ్ళీ చూద్దామండి. అయితే చెర్నో జేమ్స్ అనున్నది ప్రపంచంలోనే అత్యంత ధనిక నేలలు. నెక్స్ట్ నల్ల నేల, ఇది కాల్షియం కార్బోనేట్ సమృద్ధిగా ఉంటుంది. నల్ల నేలల్లో లాటరైట్ నేలలో కనుక చూసినట్లయితే అల్యూమినియం సమ్మేళనం కలిగి ఉంటుంది. నెక్స్ట్ టెర్రా రోసా అన్నది ఇది సున్నపు రాయిలో ఏర్పడింది. నెక్స్ట్ ఒండ్రు నేల, ఇది మట్టి, ఇసుక మరియు సిల్ట్ల మిశ్రమం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రెగర్ అనే పదం ద్వారా సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, దక్కన్లో కనిపించే నల్ల నేల. అయితే రెగర్ అనేది ఇది దక్కన్లో కనిపించేటటువంటి నల్ల నేల. నెక్స్ట్, ఈ క్రింది ఏ రకమైన నేలలు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇది ఏ రకమైన నేలలు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రేగూర్ నేల. అయితే రేగూర్ నేలలు అనేవి నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రింది వాటిలో ఏ వాతావరణ పరిస్థితుల్లో లాటరైట్ నేలలు అభివృద్ధి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తడి ఉష్ణమండల వాతావరణము. అయితే ఏ వాతావరణ పరిస్థితుల్లో లాటరైట్ నేలలు అభివృద్ధి చెందుతాయంటే తడి ఉష్ణమండల వాతావరణంలో కనుక తడి ఉష్ణమండల వాతావరణ పరిస్థితుల్లో కనుక చూసినట్లయితే
లేటరైట్ నేలలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నదులు తెచ్చిన సిల్ట్ నిక్షేపణ ద్వారా ఏర్పడిన నేలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒండ్రు నేల. అయితే నదులు తెచ్చినటువంటి సిల్ట్ నిక్షేపణ ద్వారా ఏర్పడిన నేలలు ఏంటి అంటే ఒండ్రు నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎర్ర నేలలు దీని కారణంగా ఎరుపు రంగును అభివృద్ధి చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పురాతన స్ఫటికాకార మరియు రూపాంతర శిలల్లో ఇనుము యొక్క విస్తృత వ్యాప్తి. అయితే ఈ పురాతన స్ఫటికాకార మరియు రూపాంతర శిలలో ఇనుము యొక్క విస్తృత వ్యాప్తి కారణంగా ఎర్ర నేలలు ఎరుపు రంగును అభివృద్ధి చేస్తాయి, అంటే ఎరుపు రంగును డెవలప్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ నేలను సాగు చేయడం చాలా కష్టం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇసుక నేల. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. అయితే ఏ నేలను సాగు చేయడం కష్టం అవుతుందంటే ఇసుక నేలను సాగు చేయడం చాలా కష్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఇసుక, బంకమట్టి మరియు సిల్ట్ మిశ్రమంగా ఉండే మట్టిని క్రింది వాటిలో ఏ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లోమి నేల. అయితే ఇసుక, బంకమట్టి, సిల్ట్ మిశ్రమంగా ఉండే మట్టిని లోమి నేలలుగా పిలుస్తారు. ఏంటి ఏంటి అంటే ఏ మిశ్రమాలు, ఇసుక, బంకమట్టి, నెక్స్ట్ సిల్ట్ మిశ్రమంగా ఉండేటువంటి మట్టిని లోమి నేలలుగా పిలుస్తారు. ఒండ్రు నేలలకు సంబంధించిన ఈ క్రింది లక్షణాల్లో ఏది నిజం కాదు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, వీటిలో సాధారణంగా భాస్వరం పుష్కలంగా ఉంటుంది కానీ పొటాష్ తక్కువగా ఉంటుంది. ఏ నేలల్లో అండి, అయితే ఒండ్రు నేలలో కనుక చూసినట్లయితే ఉండనటువంటి అంటే ఒండ్రు నేలకు సంబంధించిన లక్షణాలు నిజం కానిది ఏంటి అంటే వీటిలో సాధారణంగా భాస్వరం పుష్కలంగా ఉంటుంది అనేది, పొటాష్ తక్కువగా ఉంటుంది అనేది ఇది సరైనది కాదుగా చెప్పవచ్చును. నెక్స్ట్, ప్రధాన నేల రకాల గురించి ఈ క్రింది ప్రకటనలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎర్ర నేలల్లో భాస్వరం, నత్రజని మరియు సున్నం అధికంగా ఉంటాయి. ఇది తప్పుగా గుర్తించడము జరిగింది. ఏంటండి, ఎర్ర నేలలో కనుక చూసినట్లయితే భాస్వరము, నత్రజని, సున్నం అనేవి అధికంగా ఉంటాయి అనేది ఇది తప్పుగా ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. అయితే ఏ ఏంటంటే ఇక్కడ ఏ వచ్చేసి 3 అండి. ఒండ్రు నేల ఇది నది పరివాహక ప్రాంతంలో ఇసుక తీర మైదానాలు. నెక్స్ట్, నల్ల నేలలు ఇది దక్కన్ లావా ట్రాక్ట్. నెక్స్ట్ ఏంటంటే సి వచ్చేసి ఎర్ర నేల, ఇది పీఠభూముల అంచున ఉన్నాయి. నెక్స్ట్ డి, లాటరైట్ నేలలు ఇవేంటంటే పీఠభూముల నేల ఎత్తైన పీఠభూమి పీఠభూముల నేల ఎత్తైన భూమి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఒండ్రు నేలలు కనుక చూసినట్లయితే ఇక్కడ నది పరివాహక ప్రాంతంలో ఇసుక తీర మైదానాలండి. నెక్స్ట్, ఎర్ర నేల కనుక చూసినట్లయితే ఇది దక్కన్ లావా ట్రాక్ట్. నెక్స్ట్ సి వచ్చేసి ఎర్ర నేల కనుక చూసినట్లయితే ఇది పీఠభూముల అంచున ఉంటాయి. నెక్స్ట్, లాటరైట్ నేలలు ఇవి పీఠభూముల నేల ఎత్తైన భూమి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ నేలలు వాటి ఏర్పాటు ప్రక్రియ ఆధారంగా ఇతర వాటి నుండి భిన్నంగా ఏర్పడతాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రేగూర్.
అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో రావడం జరుగుతుంది. అయితే రేగూరు నేలలు గనుక చూసినట్లయితే వాటి ఏర్పాటు ప్రక్రియ ఆధారంగా ఇతర వాటి నుంచి భిన్నంగా ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒండ్రు మట్టికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 4. అయితే ఇక్కడ 1 మరియు 2, 4 ఇవి 3 ఒండ్రు మట్టికి సంబంధించి సరైనవిగా చెప్పవచ్చును. అంటే సాధారణంగా నది పరివాహక ప్రాంతాలకు పరిమితమై ఉంటుంది. నెక్స్ట్ నదుల ద్వారా జమ చేయబడింది. నెక్స్ట్ ఇది అత్యంత సారవంతమైన నేల. ఏంటి ఏవేండి? ఒండ్రు మట్టికి సంబంధించి సరైనవి ఏంటి అంటే ఇది అత్యంత సారవంతమైన నేల, నదుల ద్వారా జమ చేయబడింది. నెక్స్ట్ నది పరివాహక ప్రాంతాలకు పరిమితమై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిటి సాయిల్ నేల ఈ క్రింది రాష్ట్రాలలో ఎచ్చట కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేరళ. పిటి నేల అన్నది కేరళ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నేల ఏర్పడడానికి అత్యంత ముఖ్యమైన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వాతావరణము. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే నేల ఏర్పడడానికి అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే వాతావరణము. అయితే వాతావరణం కనుక కరెక్ట్గా ఉన్నట్లయితేనే నేల ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేల ఏర్పడడానికి అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే వాతావరణం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఎర్ర నేలల లక్షణాల దృష్ట్యా సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3 మరియు 4. అయితే ఇక్కడ ఎర్ర నేలలకు సంబంధించినండి. అయితే ఎర్ర నేలల లక్షణాల దృష్ట్యా సరికానిది ఏంటి అని అంటే ఎర్ర నేలలు అధిక నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఎర్ర నేలలో నైట్రోజన్ శాతము ఎక్కువగా ఉంటుంది. అయితే ఎర్ర నేలలో కనుక చూసినట్లయితే అధిక నీటిని నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంటాయండి. నెక్స్ట్ నైట్రోజన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ నెలలో? ఎర్ర నేలల్లో. నెక్స్ట్ క్వశ్చన్, కనుక చూసినట్లయితే ఆన్సర్ ఏ అండి. అయితే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. అయితే ప్రాంతాలు మరియు నేలల రకాలు. అయితే పీఠభూములు కనుక చూసినట్లయితే మాల్వా పీఠభూమి, ధార్వార్ పీఠభూమి, పంజాబ్ మైదానాలు, నెక్స్ట్ పశ్చిమ కనుమలు. నెక్స్ట్ నేలల రకాలు ఒండ్రు, లాటరిటిక్, నెక్స్ట్ ఎరుపు, రేగూర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాల్వా పీఠభూమి, ఇది రేగూర్. నెక్స్ట్ ధార్వార్ పీఠభూమి, ఇది ఎరుపు. నెక్స్ట్ పంజాబ్ మైదానాలు, ఇది ఒండ్రు. పంజాబ్ మైదానాలు అనేవి ఒండ్రు. నెక్స్ట్ పశ్చిమ కనుమలు, ఇది లాటరిటిక్. ఏంటండి? లాటరిటిక్. సో మాల్వా పీఠభూమి రేగూర్, ధార్వార్ పీఠభూమి ఎరుపు, పంజాబ్ మైదానాలు ఇది ఒండ్రు, నెక్స్ట్ పశ్చిమ కనుమలు లాటరిటిక్. అంటే ఈ ప్రాంతాలు ఈ నేలల రకాలకు సంబంధించినవిగా చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.